ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ వీడియో కనిపించింది. ఒకసారి చూడండి ఈ వీడియో ఇది. ఇంకా ఈ రోజు 2 కొత్త వెరైటీలు ఉన్నాయి. ఒకటి ఈ వీడియోలో నా చిన్నపిల్లలు కనిపించద్దని చెప్పేసి నేను ఇట్లా వైట్ కలర్ మార్క్ వేసిన. ఎందుకంటే ఈ వీడియో కనుక నేను పెట్టిన అనుకో నేను కూడా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. చాలా మంది మీమర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ అప్పుడప్పుడు చిన్న పిల్లల పైన వాళ్ళు కొన్ని మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు, లేకపోతే వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. యాక్చువల్లీ అవి ఎలా ఉంటాయనంటే అబ్యూజివ్ ఉంటాయి అనమాట. చాలామంది మీమర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ రోస్టర్స్ కానీ వాళ్ళకు చైల్డ్ అబ్యూస్ పైన ఉన్న లాస్ అనేది తెలియకపోవడం వల్ల ఇలాంటి కంటెంట్ అనేది జనరేట్ చేస్తున్నారు. రీసెంట్గా ప్రణయ్ హనుమంత్ వాళ్ళు ఒక యూట్యూబ్ వీడియోలో ఒక చిన్న పాప పైన వాళ్ళు అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఎంత రచ్చ జరిగిందని మీ అందరికీ తెలుసు. మన ఇండియాలో చైల్డ్ అబ్యూస్ పైన చాలా క్రిటికల్ లాస్ ఉంటాయి. వీటి గురించి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కంటెంట్ అనేది జనరేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మెయిన్గా మనకు 2 లాస్ ఉంటాయి అనమాట. ఏంటి అంటే ఒకటి పోక్సో యాక్ట్ను, ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B. మనం యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఇది డిజిటల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ సెక్షన్ ప్రకారం ఏంటిది అని అంటే ఎవరైనా ఒక చైల్డ్ అంటే 21 ఇయర్స్ కంటే కింద ఉన్న వాళ్ళు అంటే మేబీ ఇట్స్ ఎ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా కానీ కూడా 21 ఏళ్ళ కంటే కింద ఉన్న వాళ్ళపైన ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ కానీ లేకపోతే సెక్షువల్లీ సజెస్టివ్ కానీ లేకపోతే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇలాంటి కంటెంట్ అనేది తయారు చేయడం, అలాగే అంటే ఇమేజ్ రూపకంగా కానీ లేకపోతే వీడియో రూపకంగా కానీ తయారు చేయడం క్రైమే. దీన్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం క్రైమే. దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా క్రైమే. అలాగే ఒక మంచిగా ఉన్న వీడియో కానీ ఇమేజ్ని కానీ దాన్ని కూడా అబ్యూస్ చేయడం కూడా క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి చాలా వరకు కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వీడియోస్ మీకు పంపించారు అనుకోండి, మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా కూడా అది క్రైమే. ఇలాంటి చైల్డ్ అబ్యూస్ కంటెంట్ కనుక మీకు ఎప్పుడైనా ఎదురైతే ఖచ్చితంగా వీటిని బ్లాక్ చేయండి, లేకపోతే మీరు వాటిని వదిలిపెట్టేసేయండి. కానీ మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మాత్రం మీ ఫ్రెండ్ రిస్క్లో పడతారు, మీరు రిస్క్లో పడతారు. మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు. చాలామంది చిన్నపిల్లలే ఫోన్లు వాడుకుంటూ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళు చేయడం కూడా మనకు క్రైమే కదా అని చెప్పేసి అంటున్నారు. యూసీ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు తెలియకుండా చేస్తారు. వాళ్ళకి మనం దాని గురించి డిస్కస్ చేసుకొని వేస్ట్ అది చెప్పాలంటే అది ఒక యూజ్లెస్ థింగ్ అది. అంటే వాళ్ళు చేస్తున్నారు పిల్లలు మరి వాళ్ళని క్రైమ్ కాదని అసలు ఆ క్వశ్చన్ అడగడమే వేస్ట్ అది. కాబట్టి ఆ క్వశ్చన్ ఆ థాటే మీ మైండ్లో కానివ్వకండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అబ్బా వాళ్ళకు తెలియదు, వాళ్ళకి ఏం చేస్తున్నారు ఎట్లా తెలుస్తుంది చెప్పి వాళ్ళకు. కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా చేసినా కానీ కూడా అట్లా కనుక వాళ్ళు కనుక దొరికినట్టయితే అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లలు అట్లా చేస్తూ ఇట్లా క్రైమ్లో కనుక ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టుండి సంథింగ్ అయ్యింది అనుకోండి ఫర్ సపోజ్, అయితే వాళ్ళకి ఏమవుతుంది అనంటే అప్పుడు ఆ పిల్లలకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు అనమాట. ఫస్ట్ ఆ వీడియో గురించి ఎంక్వైరీ చేస్తారు. అసలు ఆ వీడియో ఎవరికి తీసిర్రు, ఎందుకు తీసిర్రు, ఎవరన్నా ఫోర్స్ చేసి తీపిచ్చిరా లేకపోతే వాళ్ళ ఇష్టంతో చేసిర్రా, ఎందుకు చేసిర్రు అని చెప్పి తెలుసుకొని అప్పుడు దాన్ని తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటారంట. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉంటే పాపకి కౌన్సిలింగ్ కూడా ఇస్తారంట. బాబుకి కానీ పాపకు కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రైవసీ అనేది కాపాడు. మెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67B ఒక మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే ఒక చైల్డ్ యొక్క ప్రైవసీని కాపాడడం అనమాట. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. యూసీ వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వాళ్ళకున్న ప్రైవసీని కాపాడడం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ చైల్డ్ అబ్యూస్ ఇలాంటి వాటిపైన డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటివి జరగద్దని చెప్పేసి ఈ సెక్షన్ని కొంచెం అంత క్రిటికల్గా పెట్టారు అన్నట్టు. మరి ఇలాంటి క్రైమ్స్కి శిక్షలు ఎలా ఉంటాయనంటే నార్మల్గా ఫస్ట్ టైం కనుక మీరు చేసినట్టయితే మరి క్రైమ్కి శిక్షలు ఎలా ఉంటాయనంటే నార్మల్గా ఫస్ట్ టైం కనుక చేసినట్టయితే మీకు క్రైమ్కి శిక్షలు ఎలా ఇందులో శిక్షలు ఎలా ఉంటాయనంటే నార్మల్గా ఎప్పుడన్నా ఇందులో శిక్షలు ఎలా ఉంటాయనంటే ఫస్ట్ టైం కనుక మీరు దొరికింది అనుకోండి మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అంటే జైల్లో వేస్తారు. అలాగే 5 lakhs దాకా మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదే మీరు కనుక సెకండ్ టైం కనుక మళ్ళీ రిపీటెడ్గా దొరికినట్టయితే మీకు జైలు శిక్ష అనేది పెరుగుతుంది అనమాట. 10 years దాకా ఉండొచ్చు, లేకపోతే 5 years దాకా ఉండొచ్చు. అలాగే మీకు ఫైన్ అనేది కూడా 10 lakhs దాకా ఉంటుంది. 10 lakhs ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ మీరు జనరేట్ చేయడం ఆపేసేసేయండి. అంటే మెయిన్గా చైల్డ్ పైన. ఇప్పుడు మీరు యాక్టర్స్ మరి ఇందులో శిక్షలు ఎలా ఉంటాయనంటే ఇంప్రిజన్మెంట్ ఫైన్ ఉంటుంది అనమాట. నార్మల్గా మీరు ఫస్ట్ టైం కనుక మీరు దొరికినట్టు అనుకోండి 5 years జైలు శిక్ష ఉంటుంది, అలాగే ఫైన్ 5 lakhs దాకా ఉంటుంది. అదే మీరు రిపీటెడ్గా మళ్ళీ దొరికింది అనుకోండి అలా 5 years అనేది మీకు పేర్కొంటూ వెళ్తుంది. అలాగే మీకు ఫైన్ అనేది కూడా 10 lakhs దాకా కూడా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చైల్డ్ అబ్యూస్ కంటెంట్స్ పైన మీరు.